వెల్కమ్ బ్యాక్. కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఎంత సమయం పడుతుంది? భారత్లో వ్యాక్సినేషన్ కు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొత్తంగా ఎంతమంది వ్యాక్సినేటర్లు ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది? వీటన్నింటిపైన ఎలాంటి కసరత్తు జరుగుతోంది? కోవిడ్ వ్యాక్సిన్లన్నీ ఇప్పుడు అత్యవసర వినియోగానికి వాడుతున్నారు. అవి చక్కగా పనిచేస్తున్నాయని నిర్ధారణ అయితే కోట్లాది మందికి పంపిణీ చేయాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలపై ఉంటుంది. భయం గుప్పెట్లో ఏడాది కాలంగా బతుకుతున్న ప్రపంచ ప్రజలు టీకా కోసం ఒక్కసారిగా ఎగబడతారని, దీంతో తొక్కిసలాట్లు జరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో 100 మందిని ఒక్కో బ్యాచ్గా పరిగణిస్తారు. ఒక్కో కోవిడ్ టీకా చేసేందుకు ఒక్కో వ్యాక్సినేటర్కు కనీసం 30 నిమిషాలు పట్టనుంది. సీరం, భారత్ బయోటెక్, ఫైజర్ ఇలా పలు కంపెనీలు అత్యవసర వ్యాక్సినేషన్ చేసేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసిన తరుణంలో ఒక్కో వ్యాక్సిన్కు ఎంత సమయం పడుతుందనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యాక్సినేషన్కు దేశవ్యాప్తంగా 2,39,000 మంది వ్యాక్సినేటర్లను నియమిస్తున్నారు. ఇందులో ఏఎన్ఎంలు, నర్సులదే కీలక పాత్ర. వీరందరికీ ముందుగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో టీకాలు వేసిన అనుభవం ఉన్నప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేయాల్సింది. ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్లో ఒక్క రోజులో 100 మందికి టీకాలు వేయనున్నారు. నిర్దేశిత వ్యక్తి టీకా వేయించుకునేందుకు అరగంట పడుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్, అది కూడా 2 డోసులు చొప్పునివ్వాలంటే నెలల తరబడి సుదీర్ఘ ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ చేపట్టినా ఇదంతా సులభంగా పూర్తవదు. తొలి దశలో 30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. నిర్దేశించిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే ఒక్కో వ్యాక్సినేషన్ సెంటర్లో 3 రూమ్లు ఏర్పాటు చేయాలి. మొత్తంగా చూస్తే ఓటింగ్ ప్రక్రియను తలపించనుంది. పేరు, ఊరు, వృత్తి ఇవన్నీ సరిచూసుకొని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి రూమ్లో వేచి ఉండాలి. రెండో గదిలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. చివరి గదిలో కాసేపు పరిశీలనలో ఉంచుతారు. అంటే వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత రియాక్షన్స్ వస్తే తక్షణ చికిత్స అందిస్తారు. ఇదంతా పూర్తయ్యేందుకు 30 నిమిషాలు పట్టనుంది. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేందుకు కోవిన్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్, 50 ఏళ్లు పైబడిన వారికి సంబంధించి ఎక్సెల్ షీట్స్ పొందుపరుస్తారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన లాజిస్టిక్స్ను యుద్ధ ప్రాతిపదికన సమకూరుస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ప్రైవేట్ రంగంలోకి 70% లాజిస్టిక్స్ను వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీ అవుతోంది. దేశంలో ఎక్కడికైనా వ్యాక్సిన్ చేరవేసే విధంగా 100 రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్ను నిర్దేశిత కూలింగ్లో ఉంచేలా నిల్వ సామర్థ్యం దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోనుంది. సుదీర్ఘ ప్రక్రియ కోసం మన దేశం కూడా అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది.